సో ఎట్లా స్టార్ట్ అయింది మీ లవ్? చెప్పు. నువ్వు చెప్పు. అరే నువ్వు చెప్పు. ఇద్దరు చెప్పండి అయితే. చెప్పంట. లవ్ లా స్టార్టింగ్ లో కాల్ మాట్లాడతారు కదా, చెప్పు ఇంకా అని అట్లా స్టార్ట్ అవుతుంది. అప్పుడున్న లవ్ ఇప్పుడు కూడా అట్లానే ఉంది, అందుకే. అట్లాగే ఉందా? సో ఎప్పుడు ఒకటేలాగా ఎక్స్ప్రెస్ చేస్తాను నేను లవ్ ని అలా. ఓకే. సో ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తావు? బేసిక్ గా అమ్మాయిలకి డౌట్ రాకూడదు అంటే ఓకే, ప్రేమని ఎప్పుడు ఒకటేలాగానే ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, అంటే డౌట్ రావద్దు అని చెప్పేసి అలా సైకిల్ ఇస్తుండే. ఇంకో విషయం చెప్పాలి, ఎర్రగడ్డ దగ్గర నాకు నిన్న శ్రీరాములు థియేటర్ ఉంది కదా, ఎర్రగడ్డ దగ్గర ముసాపేట దగ్గర, ముసాపేటలో నాకు కనిపించిండు నిన్న. ఏం చేస్తాను? ఒక అమ్మాయితో తిను. వీడికి అంత సీన్ లేదు. వాడికి అంత scene లేదా? లేదు బ్రో, నేను బేసిక్ నిజంగా నా దగ్గర ఫోటో ఉంది. లేదు బ్రో, నువ్వు ఫోటోస్ గిటోస్ అంటే నాకు కొంచెం కదా కామెడీగా నవ్వుతుంది అంటే నీకు అంత సీన్ లేదా? లేదు బేసిక్ గా నేను దొరకను ఎవరికి, ఓకే, దొరకను. ప్రీ ప్లాన్ గా నేను సెట్ చేసుకుంటా. ఓకే, కానీ నేను మాత్రం నిన్ను చూసినా కదా. చూసినావు? అదే అంటే లేదు నా ఉట్టిగా అంటున్నాడు తను. సో ఓకే, తర్వాత చూపిస్తా, ఇంటర్వ్యూ తర్వాత చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు సీరియస్ అయిపోయి మొత్తం బ్రోని కొట్టేస్తుంది. సో ఇప్పుడే మనం చూపియొద్దు బ్రో. ఇంటర్వ్యూ అన్న గొడవ నీకు వచ్చిన? లేదు, ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. వద్దు బ్రో, ఇట్లా ఏకు బ్రో చెప్తున్నా. ఏంది? నువ్వు గొడవ పెట్టడానికి వద్దు బ్రో ప్లీజ్. మీ ఇద్దరికి నేను గొడవ పెట్టడానికి రాలే. మీ ఇద్దరు లవ్ అసలు ఎంత లవ్ ఉందో నేను టెస్ట్ చేయడానికి వచ్చిన. టెస్ట్ చేయ బ్రో కావాలండి. అదే టెస్ట్ చేస్తున్నా, టేస్ట్ కాదు. ఓకే, అదే. సో ఎట్లా స్టార్ట్ అయిందమ్మా లవ్? నార్మల్ గానే. ఎట్లా పరిచయం నీకు సంతోష్? ఒక కాల్ ద్వారా పరిచయం. ఓకే. సో కాల్ ద్వారా ఆయన మాటలు పరిచయమైన కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ కి మంచి పరిచయం అయ్యాడు అనమాట. ఓకే, అట్లా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ కాల్ లో ప్రపోజ్ చేసిండా లేకుండా ఇద్దరు చూసుకున్న తర్వాత? ఏం లేదు, కాల్స్ ఏంటంటే జస్ట్ ఒక పర్సన్ తెలుసు అంటే తెలుసు, అట్లా షూట్స్ ఏమైనా ఉంటే రిఫర్ చేసేవారు, అట్లా పరిచయం. శివాని పడేయడానికి ఒక పెద్ద ప్లాన్ వేసా బ్రో నేనైతే. ఓకే, ఏం వేసినావు? ఎలా వేసానంటే బేసిక్ గా ఏ అమ్మాయి అయినా సరే అందరూ అంటే ఇప్పుడు మామూలుగా ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మెసేజ్ చేస్తుంటే కాల్ చేస్తుంటే అమ్మాయిలు పట్టించుకోరు. వాళ్ళని కేర్ చేయకూడదు ఫస్ట్ పాయింట్. అమ్మాయిని కేర్ చేయకపోతే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. ఓకే, సో మనకి బెనిఫిట్ అనమాట అలా. ఓకే, రివర్స్ లో వచ్చిండు. అయితే బ్రో ఎవరు ప్రపోజ్ చేసిరు ఫస్ట్? నేనే బ్రో. నువ్వే? సో ప్రపోజ్ చేసినప్పుడు మీ దగ్గర అంటే ఎట్లా ఉంది నీ ఫీలింగ్? అంటే చేద్దామని ఉండనా లేకుంటే టైం తీసుకున్నారా? టైం తీసుకున్న, ఫస్ట్ లో ఆలోచించిన, బట్ ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ బాగా నచ్చింది. అంటే లవ్ ఎక్స్ప్రెసింగా లేకుంటే లవ్ ఎక్స్ప్రెస్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేసిండు? ఫస్ట్ టైం కలిసినప్పుడే నాకు కాల్స్ లో అర్థమైపోయింది, ఏంటి నీకు ఇష్టమా నేనంటే అనేసి అడిగిన అనమాట. ఏ నిజం చెప్పే, ఎప్పుడు ఇదే ఇంటర్వ్యూలు అన్ని ఇవేనే చెప్తావా? కొత్తది చెప్పు, కొత్తది ఏంటిది? నిజం చెప్పు, ఉన్నది చెప్పు. సరే ఈయన వచ్చి నేను ప్రపోజ్ చేసిండు, బతిమలాడిండు, కాలు మొక్కిండు, ఎంబడి దేవుడా నేను అవన్నీ చెప్పమలేదు. ఓకే, ఏదో చెప్పేసి ఫ్లోలో చెప్పేసి అన్ని నిజాలు చెప్పేసి పర్లేదు. అంటే లోపల దాచాం చాలా, లోపల తీసేసి జెన్యున్ గానే వచ్చి మాట్లాడిండు. బ్రో ఇగో వేసుకుంటావా, తన మెల్ల వేసుకుంటావా కాలు మొక్కినవి? లేదులే పాపం అంత లేదు. నార్మల్గా ఇట్లా ఏమన్నాడంటే వచ్చిండు, నార్మల్గా మాట్లాడిని కూడా ఫుల్ మొహమాటం, నేనే ఎక్కువ మాట్లాడుతుండే అనమాట. మాట్లాడుతుంటే నేను అడిగిన, నేను నీకు ఇష్టం కదా అంటే అవును అది అనేసి అన్నాడు. ఎంత ఇష్టం ఎట్లా అయింది అంటే కొంచెం టైం చూపిస్తా అన్నాడు. పోయి టాటా వేసుకొని వచ్చిండు. ఇంక అప్పుడు అర్థమైంది చాలానే ఇష్టం. ఎక్కడ వేసుకున్నావు టాటా? నాకేం తెలుసు, ఏ ప్లేస్ లో వేసుకున్నావు. ఐ మీన్ తను అడిగింది ఎక్కడ వేసుకున్నాడు అని. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాదు కామెడీ. కాకపోతే కామెడీ ఇక్కడ మా దగ్గర నుంచి కాదు, నువ్వు రప్పిస్తున్నావు మా దగ్గర నుంచి. నువ్వే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫుల్ గా నాకు ఎక్కింది. అంటే ఇంట్లో ఎప్పుడు కామెడీ ఉంటుందా? ఫుల్ జాయ్ఫుల్ గానే ఉంటుంది. ఓకే, ఇంట్లో మొత్తం పని ఎవరు చేస్తారా? అంటే ఇద్దరం చేస్తాం. అయ్యో ఇప్పుడు నిజం చెప్పాలి నువ్వు. ఇద్దరం చేస్తాం. వీడేం చేయడాన్ని నేను చేస్తాను. నాకు తెలిసి నేను బయట ఎంక్వైరీ చేసిన, మీరు షూట్లు వేస్తారంట, షూట్లు చేసుకో అని చెప్పేసి ఈయననే అంట్లు తోముతాడంట, వంట వండుతాడంట. నిజమేనా? అవునా కాదు? చేస్తాడు షూట్స్ ఉన్నప్పుడు. నాకు తప్పేముంది బ్రో, మన ఇంట్లో పని మనం చేసుకోవడం. అబద్ధాలు ఎందుకు చెప్పినావు? ఫస్ట్ శ్రీమతికి నేను చెప్తేండి
మంచి మంచిగా చెప్తారు, నేను చెప్తాను తప్పనా? లేదు ఓకే. సో ఎందుకు నచ్చింది శివాని? ఎందుకు నచ్చిందంటే నచ్చడానికి పెద్ద రీజన్స్ ఏవి ఉండవు బ్రో. చాలా ఇంటర్వ్యూస్లో ఇదే చెప్పా, నచ్చడానికి ఒక పర్సన్ దగ్గర ఎటువంటిది ఏం చూడాల్సిన అవసరం లేదు, మనకు నచ్చితే చాలు. ఓకే. వాళ్ళ గుడ్ ఆర్ బ్యాడ్ మొత్తం మనకి నచ్చితేనే మనం యాక్సెప్ట్ చేస్తాం ఎవరైనా సరే. ఓకే. సో శివాని నాకు ఆ విషయంలో నాకు చాలా నచ్చింది అంత. ఓకే. అంటే ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్న తర్వాత నువ్వు ఆలోచించినావు, ఇద్దరు ఇట్లా ఎవరు ఓవర్ యాక్షన్ ఎవరు చేసారు? ఓవర్ యాక్షన్ మీన్స్ అంటే ఎట్లా అంటే ఎకసెకలా నేనే 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 మన తెలంగాణలో చెప్పాలంటే ఎకసెకలు. అదే నేనే నేనే వీడే అంతేనా? వీడు యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు అట్లా. ఓకే. ఏం పని చేస్తుండే బ్రో లవ్ ప్రపోజల్ చేసినప్పుడు నువ్వు? నేనా ఓన్లీ సాంగ్స్ అండ్ స్టోరీసే రాస్తుండే బ్రో. ఓకే. సో యాక్చువల్లీ తినకి పరిచయం నేను ఎలా అంటే తిన కోసం ఒక సాంగ్ రాసి పెట్టాను అనమాట. సో తిని చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి శివానికి కాల్ చేసిన. ఆల్రెడీ శివాని కాంటాక్ట్ కూడా నా దగ్గర ఉండి కూడా ఒక 1 year పైన అయిపోయింది. టైం వచ్చింది కాబట్టి నేను తనకి ఫోన్ చేసిన, మేడం ఇలా ఒక సాంగ్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి ఫోన్ చేసిన. ఓకే చేద్దాం బ్రో, స్టార్టింగ్ బ్రో అనేసింది తను. ఓకే. పర్లేదులే. సో అయితే బ్రో అనేసింది, చేద్దాం బ్రో డెఫినెట్గా చేద్దాం అంటే సాంగ్ విన్న తర్వాత చెప్పండి అని చెప్పిన. సాంగ్ పంపించేసిన. సాంగ్ పంపించిన తర్వాత ఆ సాంగ్ ఎప్పుడు చేద్దామా అని చెప్పి శివాని నన్ను అడుగుతుంది. ఓకే. మాటి మాటికి మెసేజ్ చేసి మీరు ఎప్పుడు చెప్తారు ఆ సాంగ్ నచ్చింది అంటే సాంగ్ నచ్చింది. సరే ఒకసారి ఆ సాంగ్ పడతావు? ఇప్పుడు వాళ్ళది ఇప్పటి వరకు నేను ఆ సాంగ్ తనకు తప్ప ఇంకా ఎవరికి ఇవ్వలేదు కూడా. ఓకే. అంటే ఇంకా రిలీజ్ కూడా ఏం చేయలేదు? రీల్స్ కూడా చేయలేదు, స్టార్ట్ కూడా చేయలేదు. చాట్ కూడా చేయలేదు. ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత మేము ఇద్దరం కలిసి చేస్తాం. జస్ట్ పల్లవి వద్దు బ్రో, ఆల్రెడీ 2 పాటలు నేను ఆల్రెడీ. సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్. అంటే అంత బాగుందా సాంగ్? బాగుంది, చాలా బాగుంది. ఓకే. అంటే ఆ పాటకు మిమ్మల్ని పడేసిన లవ్లా అంతేనా? అలా పాట ద్వారా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. అంటే బేసిక్ గా నేను ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేను బ్రో, నేను అంటే మాట్లాడలేను ఎక్కువ. ఏదైనా సరే ఒక పాట రూపంలో చెప్పేస్తా. జోకు, నువ్వు మాట్లాడలేవంటే ఎవడు నమ్ముతాడు? అంటే ఇప్పుడు అంటే అలవాటు అయిపోయింది బ్రో, అంతే. పెళ్లి చేసుకున్నా కదా. సరే ఒక పాట పాడు. అంటే ఇప్పుడే అన్నావు నువ్వు పాట రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాను. సో శివాని గురించి ఒక మంచి లవ్ సాంగ్. ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో పాడేస్తా బ్రో. నాకు ఇప్పుడే కావాలి. ఇంటర్వ్యూ ఎండింగ్ లో పాడేస్తా. ఇంటర్వ్యూ ఎండింగ్ లో. సో అంటే రచయితగా నువ్వు ఎందుకు అవ్వాలనుకున్నావు? అలానే ఏం లేదు, బేసిక్ గా నాకు ఒక లవ్ స్టోరీ ఉండే. ఆ స్టోరీ వల్ల నేను లోన్లీగా ఫీల్ అయ్యేవాడిని అనమాట. శివాని కన్నా బాగుంటది కదా? లేదు తను నార్మల్ గా ఉంటుంది తన అమ్మాయి. ఓకే. శివాని అంత అందమైన అమ్మాయి కాదు. సో అయితే ఫస్ట్ లో నాకు ఏమంటదంటే ఆ అమ్మాయిని లవ్ చేసిన తర్వాత మూడ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ డిప్రెషన్లో నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ ఈ లవ్ స్టోరీస్ లవ్ సాంగ్స్ అన్ని వింటూ అరే నేను కూడా రాసుకోవచ్చు కదా అని చెప్పి నేను అప్పుడు స్టార్ట్ చేసిన. సో అదే నా కెరియర్ అయిపోయింది. సో తనకి థ్యాంక్ యూ సో మచ్ తనకి చెప్పాలి, ఎందుకంటే నన్ను వదిలేసినా సరే నాకు ఒక కెరియర్ ఇచ్చి వదిలేసింది. అంటే ఎన్ని ఇయర్స్ లవ్ మీది? నాది మ్యాక్స్ 3 years. 3 years. అంటే సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. సిన్సియర్ పాత అమ్మాయా? కొత్త అమ్మాయి ఎవరు? పాత అమ్మాయి? కొత్త అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, రీసెంట్ గా పరిచయం అయింది. కొత్త అమ్మాయి తిన ఫ్రెండే అనమాట. తను కూడా నాకు ప్రపోజ్ చేసింది 7 years లో. అంటే యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ప్లాన్ వేసి స్కెచ్ చేసిన తర్వాత నన్ను చంపడానికి ప్లాన్ చేశారు అనమాట. సో నా తలకి మొత్తం ఇక్కడ స్టిచెస్ ఉంటాయి, 25 స్టిచెస్ ఉంటాయి. ఓకే. ఆల్మోస్ట్ నేను చచ్చి బతికా అనమాట. నేను ఎవరి కోసం బ్రతికానా జీవితంలో అంటే చూస్తున్నా ఎవరి కోసం బ్రతికాను. శివాని కోసమే అనుకుంటా. సో అందుకే ఆగిపోతుంది దగ్గర. ఓకే. ఫైనల్ గా ఏదో నా చేతులు ఇట్లనే అన్ని ఇంటర్వ్యూల వాటి పాస్ట్ గురించి చెప్పుకుంటూ వస్తే ఏదో ఇంటర్వ్యూలు లేదు నాన్న, నిజంగా నేను జెన్యున్ గా లవ్ చేస్తాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.